హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ మలాయ్ పన్నీర్ ఇంట్లోనే టేస్టీగా యమ్మీగా ఎలా చేయాలో చూసేద్దామా. మలాయ్ పన్నీర్ ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మలాయ్ పన్నీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా మనం అరౌండ్ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఫ్రిడ్జ్లోంచి తీసేసి అరౌండ్ హాఫ్ అన్ అవర్ వరకు అలా బయట పెట్టేసి, అది సాఫ్ట్గా అయ్యాక ఇలా మనం పన్నీర్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనం పన్నీర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక మీడియం హీట్ మీద 1 టీ స్పూన్ సాజీరా వేయాలి. ఆ తర్వాత అరౌండ్ 7-8 లవంగాలు వేసి ఒక 2 దాల్చిన చెక్క కూడా వేసేయాలి. ఇవన్నీ అలా తర్వాత ఒక అనాస పువ్వు కూడా వేయాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్టార్ అనీస్ అని కూడా అంటారు దీన్ని. తర్వాత అరౌండ్ 10 చిల్లీస్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని 2 బిగ్ సైజ్ చాప్డ్ ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఎల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇలా ఎల్లిగడ్డల్ని పొట్టు తీసుకొని అందులో వేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం 4 మీడియం సైజ్ టొమాటోస్ కూడా చాప్ చేసుకొని ఇలా అందులో వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం గుప్పెడు క్యాష్యూ నట్స్ కూడా తీసుకొని అందులో వేసేసి అన్నీ ప్రాపర్గా ఫ్రై అయ్యేలాగా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకొని చూడండి, అన్నీ ప్రాపర్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో మనం ఈరోజు కాజు మలాయ్ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాం కదా. దానికి ఇలా చూడండి, ఇలా పాల మీగడ ఫ్రెష్ మీగడ తీసుకొని ఒక బౌల్లోకి మనం స్పూన్తోని ఇలా ఒక 5 మినిట్స్ ఇలా ఫాస్ట్గా బీట్ చేస్తే మనకి ఫ్రెష్ మలాయ్ ఇంట్లోనే రెడీ అయిపోతుందని. మనం ఏమీ అమూల్ క్రీమ్ మలాయ్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనకి మలాయ్ క్రీమీ టెక్స్చర్లో రెడీ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మళ్ళీ మనం యాక్చువల్ ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోదామా. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక మళ్ళీ అందులో 1 టీ స్పూన్ జీరా వేసేయాలి. అండ్ 3-4 లవంగాలు వేసేసి అలాగే ఒక 3 బిర్యానీ ఆకులు కూడా చుంచేసి వేసేయాలి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక బిగ్ సైజు చాప్డ్ ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా బ్రౌన్ కలర్గా వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న మిక్స్చర్ని కూడా వేసేసి 2 మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఒక 3 టీ స్పూన్స్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక 2.5 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. లేకపోతే మసాలా మిక్స్చర్ అంతా అడుగంటుతుందండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపు వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని
చూడండి ఇప్పుడు మసాలా మిక్చర్ అంతా ప్రాపర్గా కుక్ అయిపోయింది కదా. అందులో అరౌండ్ 2 బిగ్ గ్లాసెస్ వాటర్ పోయాలండి. సో ఇలా చూడండి ఇంకా థిక్గానే ఉంది. ఇంకొక గ్లాస్ కూడా వాటర్ పోయాలి. అరౌండ్ టోటల్గా 2 బిగ్ గ్లాసెస్ వాటర్ పడుతుంది మనకి. సో ఇలా క్రీమీగా అయ్యాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అందులో వేసేయాలి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. సేమ్ మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ స్టైల్ టేస్ట్ అలాగే ఉంటుందండి. ఇది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ. సో ఇలా పన్నీర్ క్యూబ్స్ వేసాక ఒక 8 మినిట్స్ వరకు మనం వాటిని మూత పెట్టి సాఫ్ట్గా కుక్ అనివ్వాలి. పన్నీర్ సాఫ్ట్ అయ్యే వరకు. చూడండి 8 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకొక 2 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి పన్నీర్. సో ఇంకొక 2 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసేసి ఇంకొక 2 మినిట్స్ అలా స్టవ్ మీదనే పెట్టేయాలి. సో చూడండి పన్నీర్ ఒక 2 మినిట్స్ అయిపోయింది కదండి. చూడండి మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి పన్నీర్ కూడా విరగకుండా చాలా క్యూబ్స్ లాగా అలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంతే అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పన్నీర్ని కర్రీని పైన మలాయి వేసేయాలి. అంతే అండి, పన్నీర్ మలాయి కర్రీ ఇంట్లోనే టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.